హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు 9 వెజిటబుల్స్తో బజ్జీలు చేయటం ఒకేసారి చూపిస్తున్నానండి. 9 రకాల బజ్జీలు కూరగాయలతో 9 రకాల కూరగాయలతో మీకు ఒకేసారి బజ్జీలు చేయటం చూపిస్తున్నానండి. ముందుగా శనగపిండి తీసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు మీకు ఇష్టమైన వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అండి. మీకు నచ్చిన 9 రకాల కూరగాయలు, శనగపిండి, వాము, ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, అంతే. శనగపిండి తీసుకున్నానండి. ఒక 1/2 కిలో శనగపిండి వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకున్నాను. బాండి వెలిగించుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ పోసేసుకున్నాను. వాము వేసుకుంటున్నాను దాంట్లో. మనం ఎన్ని రకాల బజ్జీలతో చేసుకోవాలనుకుంటే అన్ని వెరైటీస్ ఆఫ్ బజ్జీలు చేసుకోవచ్చండి. చాలా ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. 9 రకాల బజ్జీలు ఒకసారి పిండి కలుపుకున్నామంటే మనకి నచ్చిన కూరగాయలతో ఒక్కొక్కళ్ళకి ఒక్క వెరైటీ బజ్జీ ఇష్టం కదండి. ఒకళ్ళకి అరటికాయ బజ్జీ ఇష్టము, ఒకళ్ళకేమో వామాకుతో బజ్జీ ఇష్టం, తమలపాకుతో బజ్జీ. నాకు వామాకు తమలపాకుతో బజ్జీ ఇష్టము. అరటికాయ బజ్జీ ఏమో మా అమ్మకి ఇష్టము. మిరపకాయ బజ్జీలేమో మా పిల్లలకి ఇష్టం. వంకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ అవి మా పిల్లలకి ఇష్టము. క్యాలీఫ్లవర్తో అట్లాగా. అందుకని నేను ఏం చేశానంటే అన్ని రకాల మా అందరికి ఇష్టమైన అన్ని రకాల బజ్జీలు ఒకేసారి చేశానండి ఇంట్లో. పిండి చక్కగా కలుపుకోండి. కొంచెం మీడియంగా కలుపుకోండి. చిక్కగా కాకుండా మరీ జారుడుగా కాకుండా అలా కలుపుకోవాలన్నమాట. మీడియంగా కలుపుకోవాలి. మరీ చిక్కగా కలుపుకుంటే లావుగా వస్తాయండి బజ్జీలు. పిండి సరిగ్గా ఉడకదు. మీడియంలో కలుపుకోండి. నేను ఈ ఛానల్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. మేము ఓన్లీ వెజిటేరియన్స్, అందుకని ఎగ్ కూడా వాడము. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండుమెడ వ్లాగ్స్ అని. మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి దాంట్లో. ఒకసారి చూడండి ఆ ఛానల్ని. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఆ బజ్జీలు వేయటానికి చక్కగా ఒక చిల్లుల ఉంటుంది కదండి డిష్. ఆ డిష్ అది పెట్టుకోండి. ఆయిల్ కిందకి కారిపోతుంది అన్నమాట. ఏదైనా కొంచెం ఆయిల్ ఉన్నా కానీ వెంటనే మీరు చేసే ముందే కరెక్ట్ పిండి కలుపుకుంటే కనుక ఆయిల్ పీల్చదు. అదే కనుక మీరు శనగపిండి కలిపి కొంచెం సేపు ఆగి అరగంట గంట తర్వాత చేస్తే మాత్రం ఆయిల్ పీలుస్తుందండి షూర్గా. వెంటనే చేస్తే మాత్రం అప్పటికప్పుడు కలుపుకొని చేస్తే మాత్రం ఆయిల్ పీల్చదు. కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. దానికి ముందు ఉల్లిపాయ తీసుకున్నాను. అది రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ బజ్జీ అంటే అది హాఫ్గా కాదు, రౌండ్గా ఒట్టి చెక్కు తీసేసి రౌండ్గా ముక్కలు తీసుకోవాలన్నమాట.
వర్షాకాలం కదండి, బూజున్న ఉల్లిపాయలు వస్తున్నాయి. బూజు వచ్చిన ఉల్లిపాయలు వస్తే మాత్రం దాన్ని శుభ్రంగా పైన బూజున్నంత వరకు మొత్తం తీసేసేయండి, లేదంటే వాటర్తో కడిగేసేయండి. బూజున్న ఉల్లిపాయ వాడకండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ బజ్జీకి కావాల్సిన ఉల్లిపాయలు రౌండ్కి కట్ చేసుకోవాలన్నమాట. అదే వామాకేమో కడిగి పెట్టేసుకున్నాను. తమలపాకు కూడా కడిగి పెట్టుకున్నాను. మిరపకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను. కాలీఫ్లవర్ కూడా కడిగి పెట్టుకున్నాను. బంగాళదుంప అండి, అది కూడా చెక్కు తీసేసి రౌండ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవడమే. నేను తీసుకున్న 9 వెరైటీలు వచ్చి తమలపాకు, అరటికాయ, వామాకు, ఉల్లిపాయ, కాలీఫ్లవరు, మిరపకాయలు, బంగాళదుంప, టమాటా, వంకాయలండి. మొత్తం 9 రకాలు. ఇంకా మీకు కావాల్సిన కూరగాయలు ఇంకా ఏదైనా ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చండి. ఏ వెజిటబుల్తో అయినా చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే బజ్జీలు చూపిస్తున్నానండి. మేము రెగ్యులర్గా వాడుకునే గబాల వెజిటబుల్ బజ్జీ అంటే ఇవే వాడతాము. పలచగా చూడండి, బంగాళదుంప ముక్కలు కూడా రౌండ్గా కట్ చేసుకున్నాను పలచగా. ఆయిల్ వేడెక్కింది. ముందుగా వామాకుతో వేసుకుంటున్నాను బజ్జీలు. వామాకు చెట్టు ఒకటి, తమలపాకు చెట్టు ఒకటి మీరు ఇంట్లో కంపల్సరీ పెట్టుకోండి. చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి పొద్దున్నే పరగడుపున బ్రషింగ్ చేసుకొని 2 తమలపాకులు, 1 వామాకు తింటే చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకి. శనగపిండితో ముందు వామాకు బజ్జీ వేసుకుంటున్నాను. అలా పలచగా అలా లాగేసుకోవడమేనండి. వామాకు అటు ఇటు తిప్పేసి వేసేసుకోవడమే. నాకు చాలా ఇష్టం వామాకుతో బజ్జీ, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. అట్లా అటు ఇటు తిప్పేసేసి వేసేసుకోవడమేనండి. హెల్త్కి చాలా మంచిది వామాకు ఒకటి, తమలపాకు ఒకటి. షుగర్ పేషెంట్లు తినాలనుకుంటే బంగాళదుంప తినకూడదు. షుగర్ పేషెంట్లు బంగాళదుంపతో తినకూడదు బజ్జీ. వీటిలో ఉన్న మిగతా ఐటమ్స్ అన్నీ తినొచ్చండి. ఒక్క బంగాళదుంప ఒకటిను కూర అరటికాయ కూడా తినకూడదు అనుకుంటా షుగర్ పేషెంట్లు. మిగతా అన్ని వెరైటీలు తినచ్చు. ముందు వామాకుతో వేసేసాను. వర్షం పడుతుందండి. అప్పటికప్పుడు అనుకున్నాను బజ్జీలు చేయాలనిపించింది, గబగబా కలిపేసేసి ఇంకా ఇంట్లో ఉన్న కూరగాయలు చూసుకొని వాటిలో అన్నీ తీసి పెట్టుకొని ఇంకా చేసేస్తున్నాను అనమాట. మీరు వేసేటప్పుడు మాత్రం బజ్జీ వేసేటప్పుడు సిమ్ మీద పెట్టుకోండి స్టవ్. వేసిన తర్వాత హై మీద తిప్పుకొని చేసుకోవచ్చు. తర్వాత కూర అరటికాయ కూడా చెక్కు తీసి పెట్టుకుంటున్నాను. చెక్కు తీసి రౌండ్గా, అది కూడా అంతే అండి, రౌండ్గా పలచగా ముక్కలు కట్ చేసుకోవడమే.
మీకు ఏ కూరగాయలతో కావాలంటే ఆ వెజిటబుల్తో చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి బజ్జీలు మాత్రం. వర్షం పడుతూ ఉంటే చక్కగా వేడివేడి బజ్జీలు పక్కన నిమ్మకాయ కారం కలుపుకోండి, సూపర్గా ఉంటుంది. కారంలో నిమ్మకాయ పిండి వేసుకొని నంచుకొని తింటే బాగుంటుంది. లేదంటే టమాటా పచ్చడి చేసుకుంటే, నూనె పచ్చడి టమాటా పచ్చడి చేసుకున్నా కానీ దాంట్లో నంచుకొని తింటే బాగుంటుంది. లేదంటే ఒట్టిగా తినేసేయచ్చు. మేమైతే నిమ్మకాయ పిండుకొని తింటాము. ఉల్లిపాయలును నిమ్మకాయ సరిపడా ఉప్పు వేసేసుకొని వాటిని కలిపేసి ఒక గిన్నెలో పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని ఈ బజ్జీలు మీద మధ్యలో కొంచెం చిన్న రంధ్రం పెట్టేసి ఆ ఉల్లిపాయలును ఆ నిమ్మకాయలు కారం కలిపింది దాని మధ్యలో పెట్టేసి తినేస్తాం. వామాకు బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ తమలపాకు బజ్జీ వేసుకుంటున్నానండి. అది కూడా అంతేనండి, పల్చగా అట్లా తిప్పటం అన్నమాట. కొంతమందికి శనగపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చండి. సేమ్ ఇలా ఇదే ప్రాసెస్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా బాగానే ఉంటాయి బజ్జీలు. కొంతమందికి శనగపిండి పడదు, వాళ్ళు ఏంటంటే గోధుమ పిండితో చేసుకుంటే బాగానే ఉంటుంది బజ్జీలు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే కొంచెం టేస్ట్ మారుతుంది అంతే. కాకపోతే ఇంత పలచగా రాదండి, శనగపిండితో చేసినంత పలచగా గోధుమ పిండితో మాత్రం రాదు, కొంచెం మందంగానే వస్తాయి. అదిగోండి తమలపాకు బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయండి. 2 వెరైటీల బజ్జీలు అయిపోయినాయి. ఒకటేమో వామాకు బజ్జీ, ఇంకోటేమో తమలపాకు బజ్జీ చేసేసాను. 2 వెరైటీలు అయిపోయినాయి వాటిలో. ఇంకా నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అండి, అది కడిగి పెట్టుకున్నాను రెడీగా. ఆ క్యాలీఫ్లవర్ని తుంచేసుకుంటున్నాను అనమాట. మీరు మంచూరియాలో కూడా చేసుకోవచ్చండి. విడిగా మొక్కజొన్న పిండి మైదా పిండి వేసుకొని చేసుకుంటే సేమ్ అదే క్యాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అంటారు కదా, దానికి ఏంటంటే ఈ శనగపిండి బదులు మొక్కజొన్న పిండి బియ్యం పిండి కొంచెం మైదా పిండి వేసేసి దాంట్లో అన్ని సాసులు చిల్లీ సాసు టమాటో సాసు అవన్నీ వేసేసుకొని కలిపేసేసుకొని చేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపేసి గరం మసాలా అవన్నీ వేసుకొని చేస్తారండి. అది బయట కూడా అలానే చేస్తారు, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్తో కూడా బజ్జీ చేసేసాను. ఇది 3వ వెరైటీ అండి. ఏదైనా సరే మీరు చక్కగా వెడల్పాటి గిన్నెలు తీసుకుంటే కలుపుకోవడానికి కానీ కంఫర్ట్గా ఉంటుంది. బాండి కూడా అంతే అండి, వెడల్పు బాండి తీసుకోండి. ఈ మధ్య అందరూ మట్టి పాత్రలు యూజ్ చేస్తున్నారు వంటకి, చాలా మంచిది. కాకపోతే ఏంటంటే కొంచెం స్లిప్ అయినా సరే పగిలిపోతాయి. కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంటున్నాయండి. మట్టి పాత్రలో వంటలు చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. కొంతమంది ఇత్తడి వాటిల్లో వంట చేస్తున్నారు, ఇత్తడి పాత్రల్లో.
ఆ వీడియోస్ చూడటానికి కూడా చాలా బాగుంటున్నాయి కుకింగ్ వీడియోస్. చాలామంది జెంట్స్ కూడా కుకింగ్ వీడియోస్ పెట్టుకుంటున్నారు, కుకింగ్ ఛానల్స్ చాలా బాగా చేస్తున్నారండి వాళ్ళు కూడా. వాళ్ళలో పళనిస్వామి గారు వాళ్ళొకళ్ళు, ఇద్దరు ముగ్గురు నేను చూశాను. నాకైతే మాత్రం ఈ విలేజ్ కుకింగ్ ఛానల్ వాళ్ళది చాలా నచ్చుతాయి. చాలా ఫాస్ట్గా మాట్లాడడం కానీ, వాళ్ళు చేసే విధానం కానీ, బల్కింగ్ అనమాట. ఏదైనా సరే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చేస్తారు, బాగుంటుంది వాళ్ళది కూడా వీడియోస్. వాళ్ళది అది తమిళియన్స్ ఛానల్ అండి, అది విలేజ్ కుకింగ్ ఛానల్. ఎప్పటి నుంచో ఉంది అది. దానికి అసలు వాళ్ళు పెట్టే ఒక్కొక్క వీడియో మిలియన్స్లో ఉంటుందండి వ్యూస్. మళ్ళీ పిండి కలుపుకున్నాను, పిండి అయిపోయింది అందుకని మళ్ళీ పిండి సాల్ట్ వాము వేసుకొని మళ్ళీ కలుపుకున్నానండి. పిండి ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు, మనం సరిపడా వాడుకొని కలుపుకోవడమే. చూసుకొని వాటర్ కలుపుకుంటా ఉండండి, ముందే ఎక్కువ వాటర్ పోసుకోకండి. అవసరమైనప్పుడు అది ఎలా ఉందా అని చూసుకొని జారుడుగా ఉన్న పిండి జారుడుగా ఉన్నప్పుడు చూసుకొని కలుపుకోండి. ఇంక బంగాళదుంప తీసుకున్నానండి, బంగాళదుంప బజ్జీ వేస్తున్నాను. ఇందాక చెక్కు తీసి తరిగి పెట్టుకున్నా కదండి బంగాళదుంపలు, ఇక బంగాళదుంప బజ్జీ వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ వామాకు వేసానండి, తర్వాత తమలపాకు బజ్జీ వేసాను, ఆ తర్వాత ఏమో క్యాలీఫ్లవర్ వేసాను, ఆ తర్వాత ఉల్లిపాయ వేసాను, ఆ తర్వాత ఇప్పుడు బంగాళదుంప వేసాను. మొత్తం 5 వెరైటీస్ అయిపోయినాయండి. ఇంకా మిగిలింది వంకాయ, టమాటా, మిరపకాయ, అరటికాయ. పిండి కనుక ఈ పిండి లాస్ట్లో మిగిలితే మీరు శుభ్రంగా చక్కగా పల్లి పప్పులు ఉంటాయి కదండి, శనక్కాయ పప్పులు, వాటిని దాంట్లో వేసేసి దాంట్లో కొంచెం పొడి గరం మసాలా పొడి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అవి ఆ పిండి మిగిలిపోయిన పిండి చాలామంది ఊరికిన అట్లా ఉండలుగా వేసేస్తారు, ఒట్టి ఖాళీ ఉండలుగా. అలా కాకుండా చక్కగా పల్లీలు ఉంటే కనుక శనక్కాయ పప్పులు, ఆ పల్లీలు దాంట్లో వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాంట్లోనే కొంచెం ఉప్పు కారం గరం మసాలా పొడి వేసేసుకున్నాను అనుకోండి, పల్లి పకోడీలాగా అయిపోతుంది. ఇంకా కూర అరటికాయ కూడా తరుక్కుంటున్నానండి, అది కూడా అంతే, చెక్కు తీసేసి శుభ్రంగా సన్నగా ముక్కలు తరుక్కోవడం. మా నాన్నకి శనగపిండితో సరిపడదనమాట, అందుకని ఆయనకైతే మాత్రం ఎప్పుడు ఆయనకు వరకు గోధుమ పిండితో వేస్తానండి ఎప్పుడు బజ్జీలు. పప్పు కానీ సాంబార్ కానీ చేస్తే మాత్రం కంపల్సరీ మిరపకాయ బజ్జీలు అప్పడాలు చేసుకుంటామండి, నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంట్లోనే చేసుకుంటేనే బెస్ట్, బయట కంటే. బయట అసలు కొనుక్కుంటే అంతా ఆయిల్ ఉంటుంది, 2-3 సార్లు కొనుక్కున్నాము, అసలు తినబుద్దే కాలేదు అసలు. ఎలా అయినా గుంటూరు విజయవాడలో దొరికాయి స్ట్రీట్ ఫుడ్, ఇక్కడ మనకి హైదరాబాద్లో నాకైతే నచ్చలేదు. స్ట్రీట్ ఫుడ్ గుంటూరు విజయవాడలోనే బాగుంటుంది. మేము గుంటూరులో ఏమో 40 ఇయర్స్ ఉన్నాము, అక్కడేమో విజయవాడలో 9 ఇయర్స్ ఉన్నాము. అసలు అక్కడ దొరికే మిరపకాయ బజ్జీలు కానీ, చిన్న పునుగులు కానీ, ఆ చట్నీలు కానీ
అసలు ఎంత బాగుంటాయండి మసాలా కానీ ఏదైనా సరే ప్రతి వీధిలో ప్రతి మంచి సెంటర్లో మెయిన్ సెంటర్లో అన్నీ ఉంటాయి. అసలు చాలా టేస్టీగా ఉంటాయి. టిఫిన్స్ కూడా అంతే, చిట్టి ఇడ్లీలు అమ్ముతారు, చిట్టి ఇడ్లీలని వాటి మీద నెయ్యి పోసేసేసి ఇస్తారు. అన్ని వెరైటీస్ ఆఫ్ దోశలు ఉంటాయి. అలా ఇక్కడ తిన్నామంటే ఏమీ ఉండవండి, మామూలు టిఫిన్స్. ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అంతా, హైదరాబాద్ అంతా నాన్ వెజ్. మళ్ళీ ఏమో ఇది పానీపూరి, ఎక్కడ చూసినా ఈ పానీపూరి బండ్లు ఉంటాయి. అసలు మసాలా బండ్లు, మసాలా కొనుక్కుందాం అంటే ఎక్కడ మసాలా బండే దొరకదు. అక్కడ మసాలా బండ్లు ఎంత బాగుంటాయో మసాలాలు. బంగాళదుంప బజ్జీ కూడా అయిపోయిందండి, అరటికాయ బజ్జీ ఇంకా రెడీ చేసుకున్నాను. వంకాయ బజ్జీ ఏమీ లేదండి, పొడుగ్గా కట్ చేసుకొని మధ్యకి అడ్డంగా కట్ చేసుకొని అట్లా వేసేయడమే. దాంట్లో పుచ్చుందా లేదా అని చూసుకోండి. వంకాయ బజ్జీ వేసేసుకుంటున్నాను. దాంట్లోనే మళ్ళీ టమాటా కూడా వేసేసుకున్నాను, టమాటా బజ్జీ కూడా వేసేస్తున్నాను. టమాటా అలా ముంచేసి వేసేయడమేనండి అది. ఈ అరటికాయలు తీసుకున్నాను, అరటికాయలు తరిగి నీళ్ళల్లో వేసుకున్నాను కదా. అరటికాయలు ఒకటి వంకాయలు ఒకటి తరంగా నీళ్ళల్లో వేసుకోవాలండి, ఎందుకంటే నలుపు వచ్చేస్తుంది. మనం వంట చేసే కూర కానీ ఇలా బజ్జీలు కానీ వేసేదాకా ఈ నీళ్ళల్లోనే ఉండాలన్నమాట. లేదంటే కండ్రెక్కుతాయి, వాటిని అసలు వాడకూడదండి, మంచిది కాదు హెల్త్కి. కంపల్సరీ వంకాయలును అరటికాయలు ఇవి మాత్రం కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసుకోవాలి. అరటికాయ బజ్జీ కూడా వేసేస్తున్నాను. ఇంకా మిరపకాయ ఒక్కటి మిగిలిందండి బజ్జీ వేయటానికి. మొత్తం 8 వెరైటీలు వేసేసాను. మీరు జాగ్రత్త అండి, స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఆయిల్ మీద పడకుండా చూసుకోండి. బజ్జీలు అన్నప్పుడు ఒక్కోసారి పేలుతుంది, మిరపకాయ బజ్జీలు అలాంటివి కొన్ని పేలుతుంటాయి. టమాటా బజ్జీ మాత్రం వేసేటప్పుడు మరీ పండిన కాయ వేయకండి, కొంచెం మీడియంగా, కొంచెం పచ్చిగా పండుగ అలా ఉన్న మీడియంగా. మళ్ళీ పిండి అయిపోయింది, మళ్ళీ పిండి కలుపుకుంటున్నాను మిరపకాయ బజ్జీలకి. కొంచెం మీడియంగా ఉన్న టమాటా తీసుకోండి, పండిన టమాటా తీసుకోవద్దు, బాగా పండింది బాగోదు టేస్ట్. అలానే మరీ పచ్చి టమాటా కూడా కాదు, మీడియంగా పచ్చిగా పండుగ ఉన్న టమాటా తీసుకోండి.
వంకాయలు, అరటికాయలు దాంట్లో అన్నీ ఉన్నాయండి. టమాటా అన్ని బజ్జీలు ఉన్నాయి, అన్నీ తీసేసాను. బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. బేకింగ్ సోడా పేగులకు మంచిది కాదంటారండి. ఎక్కువ బేకింగ్ సోడా వేస్తే చాలా కొంచెంగా వేసుకోవాలి, చిటికెడే వేసుకోవాలి బజ్జీలకి. ఇందాడ బజ్జీలలాగా నేను బేకింగ్ సోడా వాడలేదండి. ఒట్టి మిరపకాయ బజ్జీలకే వాడుతున్నాను. మిగతా వాటన్నిటికీ అవి ఎటు పలచగానే ఉండాలి కాబట్టి పిండి అలా వేసాను. బజ్జీ అంటే కొంచెం ఉబ్బితే బాగుంటుంది కదా బజ్జీ, మిరపకాయకి పైన పలచగా ఉంటే బాగోదు కదా అని చెప్పని దీనికి ఒట్టి మిరపకాయ బజ్జీలకు ఒక్కదానికే బేకింగ్ సోడా వేసాను అనమాట. వాము, ఉప్పు, బేకింగ్ సోడా వేస్తున్నాను. మిగతా బజ్జీలకు అవసరం లేదు, ఒక్క మిరపకాయ బజ్జీలకే బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. మిరపకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను ముందే, అది కూడా బజ్జీలు వేసేస్తున్నాను. ఇక్కడ బజ్జీ మిరపకాయలు కూడా దొరకట్లేదండి హైదరాబాద్లో. అక్కడైతే బజ్జీ మిరపకాయలు ఎప్పుడు రైతు బజార్కి వెళ్తే, పడమట రైతు బజార్లో విజయవాడలో ఎప్పుడు బజ్జీ మిరపకాయలు దొరికే, ఎప్పుడు 365 రోజులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కావాలంటే సూపర్ మార్కెట్కి వెళ్ళాల్సింది. ఏదైనా మార్కెట్ వెళ్తే అలాంటి చోట దొరుకుతాయి. అరటికాయలు ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయన్నమాట, ఆ ముక్కలు కూడా వేసేస్తున్నాను అరటికాయ బజ్జీలు. పిండి మిగిలితే లాస్ట్లో చక్కగా మీరు కొంచెం పల్లీకి శనగకాయ పప్పులు ఉంటాయి, అవి కలిపేసి వేసేసుకోండి. చక్కగా పల్లీ పకోడీలు కూడా రెడీ అయిపోతుంది. శనగపప్పు లేదంటే కనుక ఉల్లిపాయ ముక్కలు తరిగేసి సన్నగా పొడుగ్గా పకోడీ చేసేసుకోండి. అయిపోయిందండి, అన్ని వెరైటీస్ బజ్జీలు వేసేసాను, 9 రకాల బజ్జీలు వేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. మనం కనిపించకుండా చేయాలంటే ఇలా కుకింగ్ ఛానల్ పెట్టుకోవచ్చండి. మీరు ట్రైప్యాడ్ పక్కన బాండి వరకు కనిపించేలాగా గట్టి కొంచెం దూరంలో పెట్టుకోవచ్చు. లేదంటే ఈ మధ్య కొత్తగా ఫోన్ స్టిక్ వస్తుంది, అది గోడకి పైన పెట్టుకోవచ్చు అనమాట. దానికి ఫోన్ పెడితే బాండి పైకి కొంచెం గ్యాపే ఉంటుందిలేండి. ఆ ఫోన్ పెట్టేసి దానికి ఆన్ చేసి, వీడియో ఆన్ చేసి కరెక్ట్గా బాండి వరకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, స్టవ్ వరకు. అలా కూడా చాలామంది చేస్తున్నారు, కుకింగ్ వీడియోస్ చాలా వెరైటీస్ చేస్తున్నారండి చాలామంది. అసలు ఎంత బాగుంటున్నాయో, పాతకాలం పద్ధతులకు వచ్చేసారండి. చక్కగా రోట్లో దంచటం, పచ్చళ్ళు రోడ్లో దంచి చూపిస్తున్నారు. చక్కగా ఇత్తడి పాత్రలో చేస్తూ అంతా వంట అంతా ఇత్తడి పాత్రలే అండి, ఇత్తడి పాత్రలో వాడుతున్నారు. ఎంత బాగుంటుందో అవన్నీ చూస్తుంటే, నాకు కుకింగ్ వీడియోస్ చూస్తుంటే చాలా నచ్చుతున్నాయి వాళ్ళందరి. కానీ నాకు అలా వెరైటీస్ అలా చేయటానికి నాకైతే కుదరదండి అసలు. అందుకని నేను ఇంట్లో మామూలుగా ఎలా అయితే వంట చేసుకుంటానో అలానే చూపిస్తున్నాను మీకు. అలా ఇత్తడి గిన్నెలతో, ఇత్తడి పాత్రలతో, మట్టి పాత్రలతో రకరకాలుగా చేస్తున్నారు. చక్కగా ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తున్నారండి కుకింగ్ వీడియోస్ కూడా. అలా పెడితేనే క్లిక్ అవుతాయి బాగా వీడియోస్. మీకు వీడియోస్ చూపిస్తున్న టమాటా బజ్జీ ఒకటి, అరటికాయ బజ్జీ ఒకటి, వంకాయ బజ్జీ, అదేమో ఉల్లిపాయ బజ్జీ,
అవేమో బంగాళదుంప బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, అలా పేపర్ పెట్టేసుకుంటే మీరు టిష్యూ పెట్టుకొని పైన బజ్జీలు పెట్టుకుని ఏమాత్రం కొంచెం ఆయిల్ ఉన్నా సరే పీల్ చేసుకుంటుంది అనమాట. అవేమో తమలపాకు బజ్జీ, అవేమో వామాకు బజ్జీ, ఉల్లిపాయ బజ్జీలు కూడా పెట్టాం, టమాటా బజ్జీ, బంగాళదుంప బజ్జీ, బాండిలో మిరపకాయ బజ్జీలు ఉన్నాయండి, కాలీఫ్లవర్ బజ్జీ, అన్ని వెరైటీస్ వచ్చేసినాయండి దాంట్లో. ఇంకా మిరపకాయ బజ్జీలు ఒక్కటే ఉన్నాయి బాండీలో. అన్నీ తొందరగా అయిపోయినాయండి బజ్జీలు, వెంటనే అయిపోయినాయి. అరగంటలో చేసేసాను మొత్తం. ఇన్ని రకాల బజ్జీలు అరగంటలో చేసేసానండి మొత్తం. దీనికి మీరు టమాటా పచ్చడి చేసుకోండి, నూరిన పచ్చడి చాలా బాగుంటుంది నంచుకొని తినడానికి. ఏ బజ్జీ అయినా టమాటా నూరిన పచ్చడి పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేశాను, టమాటా పచ్చడి కూడా చేసి పెట్టుకున్నాను. మిరపకాయ బజ్జీలు తీస్తున్నానండి. ఈ మధ్య శనగపిండిలో కూడా శనగపిండి అని చెప్పని బఠానీ పిండి అమ్ముతున్నారండి. అదేమో కొంచెం అసలు ఎంత వేయించినా కూడా రెడ్ కలర్ రావట్లేదండి. అసలు బజ్జీ ఎల్లో కలర్లోనే ఉంటుంది. అన్నీ కల్తీలు వచ్చేసినాయి మొత్తం. ఎల్లోగానే ఉంటున్నాయి. మనం ఎంతసేపు వేయించినా ఎల్లో కలర్లోనే ఉంటున్నాయి. బ్రౌన్ కలర్లో రావట్లేదు బజ్జీ. రెడ్ కలర్లోకి చూపించాను కదండి 9 వెరైటీస్ ఆఫ్ బజ్జీలు మీకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అన్ని రకాల బజ్జీలు దగ్గరికి చూపిస్తున్నాను. నైన్ వెరైటీస్ ఆఫ్ బజ్జీ అండి. ఒకేసారి చేసుకోవచ్చు. ఒకసారి పిండి కలుపుకొని ఇంట్లో నలుగురికి 4 రకాలు, నలుగురు ఉన్నామంటే 4 రకాల బజ్జీలు ఇష్టం. అందుకని అందరికీ కలిపి చేసుకోవచ్చు. అట్లాగా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.